నాన్న అంటే ప్రేమని చూపించడు, కానీ తన జీవితం మొత్తం మన కోసమే ఇచ్చే సైలెంట్ హీరో. అమ్మ ప్రేమ కనిపిస్తది, నాన్న ప్రేమ కనిపించదు, కానీ అదే స్ట్రాంగెస్ట్ లో. నాన్న చెప్పడు ఐ లవ్ యూ అని, కానీ తన ప్రతి కష్టంలో ఐ లవ్ యూ ఉంటది. నాన్న జీవితంలో డ్రీమ్ ఏని అని అడిగితే మన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడమే. సో ఈ వీడియో నాకు ఎందుకు చేయాలనిపించిందంటే, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, నేనైతే ఎగ్జామ్ కి వెళ్తున్నానని చెప్పి. నాతో పాటు మా నాన్నగారు కూడా వచ్చారన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకునండి, నా ఎగ్జామ్ అయిపోయే వరకు గేట్ బయటే నా కోసం ఎదురు చూసారు. బేసిక్లీ మనమైతే ఒక 4 hours 3 hours అయితే వెయిట్ చేయగలమండి, అంతకు మించి అయితే అవ్వదు కదా. సో దట్ ఈస్ ఫర్ ఫాదర్ లో అని చెప్తాను. ఇక నేనైతే చాలా అంటే చాలా ఫుడ్ అండి, వెరీ ఆయిల్ ఫుడ్, కారంవే తింటుంటాను అనమాట. అలా తెలుసుకొని నేను తింటా ఉన్నప్పుడు మా నాన్నగారు చెప్తారు అది తినకూడదమ్మా అని చెప్పి. బట్ ఇప్పుడైతే మా నాన్నగారు అడిగారన్నమాట, చిప్స్ తేనమ్మా, చాక్లెట్స్ తింటావా, సమోసా తింటావా, ఏమన్నా కారన్వి తేవనా అని చెప్పి అడిగారన్నమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇది వచ్చి మార్నింగ్ టైం అన్నమాట. సో ఏమక్క ఏమన్నా వెజిటేబుల్స్ అంగడి పెడుతున్నావా అని చెప్తే, కాదండి మా నాన్నగారు ఇక్కడి నుంచినే స్కూల్ కి తీసుకొని వెళ్తారు వెజిటేబుల్స్, చెప్పాను కదా హెడ్ మాస్టర్ అని చెప్పి. ఇక్కడ మార్కెట్ ఉంది కాబట్టి రేట్ కూడా తక్కువ పడుతుంది, అలానే ఫ్రెష్ గా ఉంటది అని చెప్పి. మండే అప్పుడు చూడాలండి పాపం మా అమ్మ మా నాన్న పరిస్థితి, మార్నింగే లేసి ఇవి తీసుకొని వస్తారన్నమాట. వెజిటేబుల్స్ తీసుకొని రావడం పక్కన పెడితే అవి సపరేట్ చేయడమేనండి ఎన్ని సంచుల్లో వేస్తుందో పాపం. మా అమ్మకైతే పిచ్చి లేస్తదన్నమాట. ఇక మా నాన్న అయితే చిన్నగా ఓపిగ్గా చెప్తా ఉంటారు. ఎందుకు పిచ్చి లేసేదంటే మా అమ్మకి, సో ఇప్పుడు వేస్తుంది ఆ సంచుల్లో, మళ్ళీ అవి వెళ్లే వరకు అంతే పని, మళ్ళీ రిటర్న్ రావన్నమాట, వేరే సంచులు తీసుకొని వస్తారు. అందువలన ఇక పాప మా నాన్నగారు అయితే మార్నింగ్ అనగా బయలుదేరతారండి 7:30కి ఆ మధ్య. మళ్ళీ వచ్చేపటికి నైట్ 8 8:30 ఆ మధ్య అవుతుంది. ఇక రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇలా మా అక్క పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేస్తారన్నమాట. మా అక్క పిల్లలు అంటే పంచ ప్రాణాలండి. నాన్నగారు గురించి చెప్పాలంటే ఒక రోజంతా సరిపోదు, ఖచ్చితంగా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి. సో అది సంగతి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్.